హాయ్ హలో నమస్తే అండి. నేను శ్రీ పల్లవి. ఈరోజు మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్తో అయితే మేము ముందుకు వచ్చానండి. 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేసామండి. సింపుల్గా కావాలని అడిగారు కస్టమర్ అయితే ఇట్లా సింపుల్గా కంప్యూటర్ వర్క్ అయితే చేయించి స్టిచ్చింగ్ చేసామండి. ఫ్రంట్ కూడా 1 సైడ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్కి బార్డర్ మీదే వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగారండి. అందుకని ఇలా షార్ట్ హ్యాండ్స్ మీద బార్డర్ విత్ బుటాస్ అయితే ప్లేస్ చేసామండి. ఒక సైడే వర్క్ వస్తుంది, అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి ఈ శారీలోదండి బ్లౌజ్. ఈ శారీ మొత్తం ఇలా ఉంది. ఇది బ్లౌజ్ అయితే మనం శారీ కలర్ తీసుకుని హైలైట్ చేసాం విత్ కాపర్ కలర్ బార్డర్తో. యాజ్ ఇట్ ఈస్ పజల్స్ వాళ్ళతో మామూలు క్లాత్తోనే టజల్స్ అడిగారండి. థ్రెడ్ బ్యాక్ సైడ్ది, అందుకే థ్రెడ్ కూడా క్లాత్తోనే ఇచ్చేసాం అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్. ఇదిగోండి, దీంట్లోకి శారీ ఇలా, ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా డిఫరెంట్గా డిజైన్ చేసామండి. ఇది కట్ వర్క్ హ్యాండ్స్కి బార్డర్ ఒకటి, మళ్ళీ తర్వాత బార్డర్లో వచ్చిన కలర్ అయితే తీసుకుని ఇదొకటి 2 కట్ వర్క్స్ కింద డిజైన్ చేసామండి. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ పైపింగ్. బ్యాక్ సైడ్ అయితే చాలా బాగా వచ్చిందండి డిజైన్. ఇది శారీలో వచ్చిన బార్డర్నే మనం తీసుకుని హైలైట్ చేసామన్నమాట. డిజైన్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్. ఇదిగోండి, చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది. ఇది సపరేట్గా నడుముకు కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి బార్డర్లో వచ్చింది, శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే పీస్ తీసుకుని మనం ఇలా మిడిల్ పార్ట్కి అయితే హైలైట్ చేసాము. ఒక బటన్ అయితే యాడ్ చేసామండి. ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్ కటింగ్ అండి ఇది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలాగా. ఇది ఈ శారీలో బ్లౌజ్ అండి. చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే బ్లౌజ్. మీకు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టజల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చామండి. రెగ్యులర్గా ఇచ్చే ప్యాటర్న్ కాకుండా ఇలాగా డిఫరెంట్గా అయితే వేయించాను అన్నమాట. థ్యాంక్ యూ.